ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. నేను మీకు ఈరోజు ఫిష్ పాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియోలో. అండ్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చూసారు కదా, మంచి కలర్ కూడా వచ్చింది, బాగా కుక్ అయింది కూడా అండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఫిష్ ముక్కలను తీసుకోండి. అండ్ వీటిని అయితే నేను ఇలా కట్ చేసి పెట్టానండి. ఇది పాన్ ఫ్రై కదా, మనం పెద్ద ముక్కలు అయితే సరిగ్గా కుక్ అవ్వండి. సో అందుకని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దీనిలో ఇప్పుడు మనం ముందుగా నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అండ్ తర్వాత పసుపు, అండ్ తర్వాత ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం, తర్వాత ధనియా పౌడర్ అండి, 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న జీరా పౌడర్ వేస్తున్నానండి. ఇది జీలకర్ర పౌడర్. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు వీటన్నిటిని మనం ముక్కలన్నిటికీ ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా మసాలా అంతా పట్టించేసి ముక్కల్ని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది 1 అవర్ తర్వాత తీస్తున్నానండి నేను. ఎంత బాగా నానితే అంత టేస్ట్ ఉంటుందండి. సో మీ ఇష్టం, 1/2 అవర్ అయినా పెట్టుకోవచ్చు, 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. లేదు ఇంకా నైటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దామండి. సో ఇలా అయితే నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకోండి. పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనిద్దామండి. సో ఇప్పుడు మనం వీటిని టర్న్ చేసుకుందామండి. సో 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టైం చేసుకున్నాం కదా, ఇటువైపు కూడా ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని నేను రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నానండి. ఇంకంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా కలర్ వచ్చాయో.
బాగా కుక్ అయ్యాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాన్ ఫ్రై. ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్తో చేసుకున్నాం కదా, చూసారు కదా మీరే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.